హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక మంచి కథ చెప్పడానికి వచ్చేసాను. వినండి. అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క ఆహారం కోసం వెతుకుతుంది. డిమ్మ 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 అనుకుంటూ వెళ్తోంది. దానికి కొంచెం దూరంలో ఒక తాబేలు కనిపించింది. పరిగెట్టుకుంటూ వెళ్ళి గట్టిగా పట్టుకుంది. తాబేలు భయపడింది. వెంటనే అది డిప్పలోకి దూరిపోయింది. నక్క ఎంత ప్రయత్నించినా ఆ డిప్పలో ఉన్న తాబేలుని తినలేకపోయింది. దీన్ని ఎలా తినాలా అని ఆలోచిస్తుంటే డిప్పలో నుండి తాబేలు, నక్క బావా నువ్వు నన్ను ఇలా గట్టిగా ఉంటే తినలేవు. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరికి నన్ను దొల్లించుకుంటా తీసుకెళ్ళు. ఆ నీళ్లలో నానబెట్టు. అప్పుడు మెత్తబడ్డాక చక్కగా తిను అని సలహా ఇచ్చింది. నిజమే అనుకుంది నక్క. తాబేలు చెప్పినట్టే చెరువు దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని కొంచెం ఒడ్డు దగ్గర బురద నీళ్ళు ఉంటాయి కదా, ఆ ప్లేస్లో పెట్టి పైన కాలు ఉంచింది పారిపోకుండా. కొంచెం తెలివి వాడిందనమాట. లోపల ఉన్న తాబేలు కొంచెం సేపు అయ్యాక మళ్ళీ ఇలా అన్నది, నక్క బావా నువ్వు కాలు పెట్టిన చోటు తప్ప మిగతా అంతా చక్కగా నానిపోయింది. ఆ కాలు తీసి ఇంకో చోట పెట్టు అని చెప్పింది. సరేనని కాలు తీసి మళ్ళీ పెట్టేలోపు ఈ బురద నోట్లో జారుకుంటూ చెరువులోకి వెళ్ళిపోయింది తాబేలు. అప్పటికి కానీ తాబేలు తెలివి నక్కకి అర్థం కాలేదు. ఇంకేం చేస్తుంది? తాబేలుని చేతులారా దాని మాటలు విని వదిలేసుకున్నాను, అయ్యో ఆహారం లేదు నాకు, ఇప్పుడు మళ్ళీ వెతుక్కోవాలి అని బాధపడుతూ అది తిరిగి వెళ్ళిపోయింది. చిన్నదైన తాబేలు తనని తాను ఇలా రక్షించుకుందన్నమాట. కథ బాగుందా? వినండి, వినిపించండి. మరో మంచి కథ కోసం వేచి ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.